హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. కథ పేరు మీనా. చదువుతున్నది శోభారెడ్డి. అన్నీ సర్దుకోవటం అయ్యిందా? ఇంకేమైనా మిగిలిందా? పెట్టిన పరీక్ష చేస్తూ అడిగాడు. నేను దానికి కూడా సమాధానం చెప్పలేదు. నన్ను కాదన్నట్టు ఊరుకున్నాను. కానీ నా వాలుచూపులు అతని ప్రతి కదలికను జాగ్రత్తగా పరిశీలిస్తూనే ఉన్నాయి. నేను ఈ ఊరు వచ్చినప్పటి నుంచి తాళం చెవులు ఎక్కడైనా పారవేస్తానేమోనని భయంతో పెట్టికే పెట్టి ఉంచుతూ వచ్చాను. పెట్టి దగ్గరగా వెళ్ళిన కృష్ణ ఆ తాళం చెవులు చేతిలోకి తీసుకున్నాడు. నా వైపు తల తిప్పి చూస్తూ పెట్టికి తాళం వేయటం ఒకటేనా తరువాయి అన్నాడు. అవునన్నట్లు తలూపాను. కృష్ణ తాళం వేసేశాడు. తాళం చెవులు చేత్తో పట్టుకుని ఏదో ఆలోచిస్తున్నట్టుగా క్షణంసేపు అలాగే నిలబడిపోయాడు. తర్వాత మెల్లగా వెనక్కి తిరిగి నా వైపు చూస్తూ నిలబడ్డాడు. అతని వరస చూస్తే ఇదే సమయమని నన్ను ఈ క్షణంలోనే బండి ఎక్కించేటట్లు కనిపించాడు. నేను అతని నోటి నుంచి రాబోయే మాటలకు ఒళ్ళంతా చెవులు చేసుకుని ఎదురు చూస్తూ నిలబడ్డాను. పెట్టిన అనుకుని నిలబడిన అతను నేనేమైనా చెబుతానేమోనన్నట్లు చూడసాగాడు. నాకక్కడ అలా మాటా పలుకు లేకుండా నిలబడటానికి ఇబ్బందిగా ఉంది. కొద్దిసేపు చూసి గదిలోంచి మెల్లగా బయటికి వెళ్ళిపోబోయాను. మీనా వెనక నుంచే ఉన్నట్టుండి హఠాత్తుగా పిలిచాడు. ఆగిపోయాను నేను. నిన్న నా మాటలు నీకేమైనా బాధ కలిగిస్తే నన్ను క్షమించు. అతని మాటల్లో పశ్చాత్తాపం లేదు. తొందరపడ్డానేమోనని బాధ అసలే లేదు. ఎంతో కష్టపడి కంటతా పెట్టిన పాఠం ముక్కున పెట్టుకుని అప్పచెప్పి బరువు తీర్చుకున్నట్టుగా ఎవరో బలవంత పెడితే గత్యంతరం లేక తప్పనిసరిగా చెప్పినట్టుగా ఉంది. కేవలం రాజేశ్వరి తృప్తి కోసం అతని నాలిక చివరి నుంచి మాటలు వచ్చాయని నాకు తెలుస్తూనే ఉంది. అందుకే సమాధానం ఇవ్వకుండా విని విననట్టుగా నిలబడిపోయాను. నువ్వు ఇవాళ ఇంత హఠాత్తుగా వెళ్ళటానికి వీల్లేదు అన్నాడు. నేను చివ్వును వెనక్కి తిరిగాను. ఎందుకని? నేను వెడతాను, వెళ్ళి తీరాలి. ఇవాళ నేను వెళ్ళదలుచుకుంటే నన్నెవరూ ఆపలేరు అన్నాను మొండిగా. నా వైపు సీరియస్గా చూస్తున్న అతను చుటుక్కున నవ్వేశాడు. నవ్వుతూనే అన్నాడు, ఒక్కళ్ళుగా పుట్టి అమిత గారాపంతో పెరిగిన వాళ్ళతో ఇదే చిక్కు. వాళ్ళ గొడవే తప్ప ఎదుటి వాళ్ళ ఇబ్బంది అర్థం కాదు. నేను వెళ్ళటం వల్ల ఇప్పుడెవరికి ఇలాంటి ఇబ్బంది లేదని నాకు తెలుసు. ఒకవేళ ఉన్నా నేను లక్ష్య పెట్టను. నీ స్వభావం చాలా చిత్రమైంది. నువ్వు ఎదుటి వాళ్ళతో ఎంతో చనువుగా రెచ్చగొడుతున్నట్టుగా మాట్లాడతావు. తీరా ఎదుటి వాళ్ళు కాస్త చనువుగా సమాధానం ఇస్తే నువ్వు భరించలేవు. నిన్ను చిన్నబుచ్చాననుకుంటావు. నిన్న జరిగింది కూడా అంతే. మామూలుగా వచ్చి అన్నం తెచ్చి అక్కడ పెట్టి వెళ్ళిపోతే ఏమీ ఉండేది కాదు. నీ మాటలతో, నువ్వు చూపించిన చనువుతో స్వతంత్రం తీసుకుని నేనేదో చెప్పబోతే నువ్వు ఇంకేదో ఊహించుకుని ఏదేదో మాట్లాడి వచ్చేసావు. నేను మాట్లాడలేదు. మృదుమధురమైన స్వరంతో గంభీరంగా అన్నాడు అతను. ఒకటి చెప్పనా మీనా? నేను నీకు పరాయిగా అనిపిస్తున్నానేమో కానీ నువ్వు నాకు అలా అనిపించడం లేదు. దానికి కారణం నీ గురించి నాకు బాగా తెలియటమే కావచ్చు. ఆ చనువుతోనే నిన్ను అలా అనేశాను. నేను కస్సుమన్నట్టు చూశాను. మళ్ళీ అదే మాట అంటాడే. నా గురించి ఏం తెలుసు నీ పెద్ద మనిషికి? చేతిలో తాళం చెవులు అటు ఇటు తిప్పుతూ ఈసారి వాటి వైపు చూస్తూ అన్నాడు అతను మళ్ళీ. నువ్విక్కడ నుండి రాకముందు మేమంతా, ముఖ్యంగా నేను నిన్ను గురించి చాలా వేరుగా ఊహించుకున్న మాట నిజమే. కానీ నువ్వు వచ్చిన ఈ కొద్ది రోజుల్లో నువ్వు నా చెల్లితో అమ్మతో కలిసిపోయిన తీరుని చూసిన తర్వాత నా అభిప్రాయం పూర్తిగా మారింది. మీ అమ్మ అంత జాగ్రత్తగా పెంచినా ఆవిడ అంశలేవి నీకు వంట పట్టపోవటం విచిత్రంగా ఉంది నాకు. నేను అతని మాటలు విననట్టుగా దువ్వుతున్న జుట్టునే ఇంకా గట్టిగా దువ్వుకోసాగాను. కొద్దిసేపు ఆగి మళ్ళీ అన్నాడు అతను. ఈసారి తలెత్తి సూటిగా నా వైపు చూస్తూ చెప్పాడు. నేను ఈ ప్రపంచంలో అమ్మకంటే ఎక్కువగా గౌరవించి మన్నించే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి మీ నాన్నే. అంటే నమ్ముతావా నువ్వు? ఇక్కడి నుంచి కోపంతో అలిగి వెళ్ళిపోవటానికి వీల్లేదు. ఆయన మరోలా అనుకోవచ్చు. ఆ అవకాశం రానివ్వను నేను. ఏం చేస్తావు రానివ్వక? రెచ్చగొడుతున్నట్టుగా అన్నాను. నిన్ను ఈరోజు వెళ్ళనివ్వను. వెడతానన్నా పంపను నేను. పంపకపోవటానికి నువ్వెవరు మధ్య? నన్ను నువ్వు ఆహ్వానించలేదు. నేను నీ ఇంటికి రాలేదు. తిరస్కారంగా అన్నాను. కృష్ణ కళ్ళల్లో గంభీరత మాయమై మళ్ళీ కొంటిదనం కనిపించింది. చిరునవ్వు దాచుకుంటూ అన్నాడు, నువ్వు ఎవరింటికి వచ్చావనేదే అప్రస్తుతం. కానీ మా ఇంట్లో నేనెవరినో ఏమిటో అమ్మని అడుగు.
లేకపోతే పిల్లల్ని కానీ వీరాయిని కానీ ఇరుగు పొరుగు ఎవరినైనా అడుగు, నేనెవరో చెప్తారు నీకు. నేను ఒప్పుకుని అంగీకరించబట్టే నువ్వు ఇక్కడికి వచ్చావు. నా అనుమతి లేకుండా నువ్వు వెళ్ళలేవంటూ తాళం చెవులు లాల్చీ జోబులో వేసుకుని బయటికి వెళ్ళిపోయాడు. నాకు మరో మాట మాట్లాడేందుకు అవకాశమే లేకపోయింది. తన అభిప్రాయం నాకు వినిపించింది. అది అక్షరాలా ఆచరించి తీరాలి అన్నట్టు ఆజ్ఞాపించి వెళ్ళిపోయినట్టుగా ఉంది ఆ ధోరణి. నిశ్చేష్టురాలినై నిలబడిపోయిన నాకు బయట అతని స్వరం వినిపించింది. దిగులు పడికే రాజు, మీ వదిన ఇవాళ వెళ్ళటం లేదు. నేను క్షమాపణ కోరుకున్నాను. కోపంతో, అవమానంతో, రోషంతో కొత్తలాడుతూ నిలబడిపోయాను నేను. ఆ రోజు నా ప్రయాణం సాగలేదు. చివరికి నన్ను అంతవరకు మా అమ్మ తప్ప ఇంకెవరూ ఆజ్ఞాపించిన వాళ్ళు లేరు. మా అమ్మైనా సరే ఆజ్ఞాపించినట్టు మాట్లాడితే నాకు చెడ్డ కోపం వస్తుంది. వాళ్ళు కాదన్న పని చేసి తీరాలనే వెర్రి పట్టుదల వస్తుంది. కానీ చిత్రం గమ్మత్తు ఏమిటంటే నా మనసు రోషంతో మండిపోయిన మాట నిజమే, కానీ కృష్ణ చెప్పిన దానికి వ్యతిరేకంగా చేసి తీరాలని పట్టుదల మాత్రం అనిపించలేదు. నా అంతరంతరాల్లో ఎక్కడో ఈరోజు ఇంత హఠాత్తుగా నేను వెళ్ళిపోతే తనెక్కడ దోషిగా మా నాన్న ముందు నిలబడి రావాల్సి వస్తుందోనని కృష్ణ భయానికి జాలి వేసింది. అదీ కాకుండా అతనికి మా నాన్న గౌరవనీయుడు. మా నాన్నని అభిమానించి గౌరవించే వ్యక్తిని నేను నొప్పించలేను, బాధ పెట్టలేను. అది నా బలహీనతేనని చెప్పుకోవాలి. ఉదయం నా పెట్టె తాళం చెవులు జేబులో వేసుకుని వెళ్ళిపోయిన కృష్ణ మధ్యాహ్నం 1 గంట అవుతుండగా ఇంటికి తిరిగి వచ్చాడు. అప్పటికి నా భోజనం కాలేదు. అత్తయ్య 4-5 సార్లు పిలిచి ఆకలి లేదని నేను తిరస్కరించడంతో ఊరుకుంది. కృష్ణ వస్తూనే నేను తిన్నానా లేదా అని అడిగాడు. అత్తయ్య లేదని చెప్పగానే మా ఇద్దరికీ కలిపి వడ్డించమని చెప్పి నేనున్న గదిలోకి వచ్చాడు. ఏం సత్యభామ గారు, మా ఇంట్లో కోపగృహం లేదు కాబట్టి తమరు అలక వహించినా బాగుండదు, రండి భోజనానికి అన్నాడు ఎంతో వినయంగా. నేను చదువుతున్న పుస్తకం చటుక్కును మూసేసి చప్పుడేయేలా పెట్టి మీద పడేస్తూ తీక్షణంగా చూస్తూ, నా పేరు సత్యభామ కాదు, మీనాక్షి. కోపగించి అలక గృహంలో చేరాలన్న కోరిక నాకు అసలే లేదు. నాకు ఆకలి కాక తినలేదు. నా చేత బలవంతంగా ఎవరూ తినిపించలేరు అన్నాను మొండిగా. నవ్వుతున్న కృష్ణముఖం హఠాత్తుగా గంభీరమైంది. అదిగో మళ్ళీ నన్ను రెచ్చగొడుతున్నావు. నువ్వు కాదంటే ఆ పని చేసి తీరాలని నాకు అనిపిస్తోంది. ఈ ఇంట్లోనే నేను ఏదైనా చేయాలనుకుంటే అడ్డు పెట్టేవాళ్ళు కానీ అసమ్మతి చూపేవాళ్ళు కానీ ఎవరూ లేరు. నువ్వు తిననంటే నేను బలవంతంగా తినిపించాల్సి వస్తుంది. నీ కోరిక అదే అయితే భోజనానికి వంట ఇంట్లోకి రాకుండా ఇక్కడే కూర్చో, 5 నిమిషాలు టైం ఇస్తున్నాను అని వెళ్ళిపోయాడు. నాకు నవ్వు వచ్చింది, కోపం వచ్చింది కూడా. మాటలు రాని ముంగి అనుకున్న కృష్ణేనా ఇతను? 5 నిమిషాలు గడిచాయి. కృష్ణ పెట్టిన గడువు అయిపోయింది. నేను గదిలో కూర్చుని అలాగే చూస్తున్నాను. ఏం చేస్తాడో చూడాలని ఆసక్తితో. కృష్ణ ముందు గదిలోంచి గట్టిగా కేక పెట్టాడు. అమ్మా, నీ మేనకోడలు ఇవాళ నన్ను కోరింది. నా చేత్తో నేను తనకి అన్నం తినిపించాలట. రాక వచ్చిన మనిషి మక్కువ పడిన కోరిక కాబట్టి తప్పదు. అందుకే ఇంతసేపు అన్నానికి రాకుండా కూర్చుంది. ఏం చేస్తాం, గిన్నెలో అన్నం కలుపు, తప్పుతుందా కోరి తెచ్చుకున్న తర్వాత అన్నాడు. అత్తయ్య నిజంగా గిన్నెలో పట్టుకొస్తుందేమోనని భయం వేసింది. కంగారుగా లేచి వంట ఇంట్లోకి పరిగెత్తాను. అక్కడ వాల్చి ఉన్న పీట మీద కూర్చుంటూ, అత్తయ్య నీ కొడుకు అసాధ్యుడు సుమా, ఏమో అనుకున్నాను అన్నాను కోపంగా. అత్తయ్య నవ్వింది. నేను వచ్చిన ఇన్నాళ్ళకి కృష్ణ హఠాత్తుగా ఇప్పుడు చనువుగా ఆ ఇంట్లో మిగతా అందరిలా మాట్లాడడం ప్రారంభించాడు. ఆ రోజు మొదటిసారిగా నేను అతని పక్కన కూర్చుని భోజనం చేశాం. ఆ రోజంతా పాదం కొద్దిగా ఎత్తెత్తి వేస్తూ నడిచిన నాకు మర్నాడు సాయంత్రం అయ్యేసరికి పాదం బాగా వాచి భారమైంది. కాలు కింద పెట్టగానే పోటు సలుపు ప్రారంభమైంది. రాజేశ్వరి దూరం నుంచే నా పాదం చూసి, ముళ్ళు ఇంకా లోపల ఉండిపోయి ఉంటుంది, అందుకే అంత నొప్పి వేసింది అంది. రాజేశ్వరి తన అంటుకుని ముళ్ళు తీస్తాను దగ్గరకు రమ్మంది. కానీ అత్తయ్య ఒప్పుకోలేదు. ఈ మాత్రం దానికి నువ్వు అంటుకోవాలా, ఇలా రమ్మని నేను చూస్తాను అంది. అత్తయ్య ఆదేశం ప్రకారం నేను దొడ్లో అరుగు మీద కూర్చున్నాను. అత్తయ్య ముక్కాల పెట్టి తెచ్చి నా ముందు వేసుకుని కూర్చుని, ఏదీ చూడని అంటూ పాదం తీసుకుంది. ముళ్ళు ఉన్నట్టుంది అంటూ ఆవిడ పిన్నీసి తీసుకుని వాచిన చోట కూర్చగానే నేను కెవ్వుమన్నాను. ఆవిడ చేతుల్లోంచి చుటుక్కున నా కాలు లాగేసుకుని భయంగా చూస్తూ, వద్దులే అత్తయ్య ఉంటే ఉందిలే అన్నాను. వద్దత్తయ్యా అన్నాను. ఏమిటి వదిన, మరీ చిన్నపిల్లలా చేస్తావు? అది తప్పకుండా తుమ్మముళ్ళు అయి ఉంటుంది. రేపటికి విరిగిన చోటు ఉంటుందో ఇంకా లోపలికి పోతుందో. ఇప్పటికే చెప్పకుండా అశ్రద్ధ చేశావు. కేకలు పెడితే పెట్టిందిలే, నువ్వు తీసేయమ్మా అంది రాజేశ్వరి తల్లితో.
అత్తయ్య మళ్ళీ నా పాదం చేతిలోకి తీసుకుంది. ఆవిడ ముట్టుకోకముందే నేను కెవ్వుమన్నాను. నా అరుపులు విని కాబోలు కృష్ణ దొడ్లోకి వచ్చాడు. అతను ఈరోజు మధ్యాహ్నం కూడా తోటకి వెళ్ళలేదు. ఎవరో ఆచార్యుల గారట. ఆయన రాజేశ్వరికి సంబంధం ఉంది, వివరాలు చెప్పడానికి వస్తాను. కృష్ణుడిని ఇంట్లో ఉండమని కోరుతూ కబురు చేశాడు. 3 గంటల నుంచి ఆయన కోసం కృష్ణ అత్తయ్య ఎదురు చూస్తున్నారు. 3 దాటింది, 4 అయింది, 5 కూడా కావస్తోంది. మధుని పిలిచి ఆచార్యుల గారిని పిలుచుకురమ్మనని కృష్ణ వీధి వాకిట్లో ఎదురు చూస్తున్నాడు.